Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 219. రాగి సంగటి చికెన్ కర్రీ ఫినిష్ అయిపోవడంతో ఆనియన్ నిమ్మకాయ కూడా గార్నిష్ చేసి పెట్టేసి ఇది చూసి మా శ్రీవారు సర్ప్రైజ్ అయిపోవాలి అని తెగ మురిసిపోతూ అవన్నీ రెడీ చేసి పెడుతూ ఉంటే ఏంటో మీ చెల్లెల్ని చూస్తుంటే అప్పుడప్పుడు పిచ్చి హాస్పిటల్లో ఉండాల్సింది బయట ఉందేమోనని డౌట్ వస్తుంది నాకు అని విరాట్ అనగానే విరాట్ డిప్పం మీద లాగి ఒకటి పీకి ఎప్పుడు దాన్ని కామెంట్ చేయడమే ఇంకేం పనుండదా నీకు అంది కోపంగా. లేకపోతే ఏంటి? ఇంట్లో ఇంతమంది దానివైపే విచిత్రంగా చూస్తుంటే చూడు. దాంట్లో అది నవ్వుకుంటుంది అనగానే కర్ణగారు జాగింగ్‌కి వెళ్ళేటప్పుడు రాగి సంగటి, చికెన్ కర్రీ చేసి పెట్టమని చెప్పెళ్లారు. అది ప్రేమగా వాళ్ళ ఆయన కోసం చేసి పెట్టింది. చూసి సర్ప్రైజ్ అవుతాడని హ్యాపీగా ఫీల్ అవుతుందేమో. మధ్యలో నీకెందుకు కుళ్ళు అనగానే అబ్బో! దాన్ని చూసి నేను కుళ్ళుకోవాలి అనగానే ఎందుకు కుళ్ళుకోవు? నేను నీకోసం ఏమీ చేయడం లేదు కదా! అనగానే మరి అలకపాన్పు ఎక్కి దిగడం లేదు కదా! ఏం చేయాలి నేను? అనగానే నువ్వన్న మాట నేను అప్పుడే మర్చిపోను అనగానే, అబ్బా! నిన్నేమి అనలేదే బాబు అంటుంటే ఒకటే పాట పాడుతున్నావు అన్నాడు విరాట్. లేదు నువ్వు నన్నే అన్నావు అని కోపంగా చెప్పడంతో భగవంతుడా! అనుమానం ముందు పుట్టి ఆడపిల్లలు తర్వాత పుట్టారంటే నేనేమో అనుకున్నాను. ఏదో అన్నానని అనుమానించేసి అలిగి కూర్చుంది. ఏం చేయాలిరా సామి! అనగానే ఏమైందన్నయ్య? వదిన దగ్గర కాకా పడుతున్నావు అని కర్ణ బాబాయ్ కూతుళ్ళొచ్చి విరాట్ పక్కన కూర్చుని అడగడంతో మీ వదిన నా మీద కోపంగా ఉంది. తన అలక తీర్చాలంటే ఏం చేయాలి చెప్పండమ్మా అని అడిగాడు. అలిగిందా? ఇంతకీ ఎప్పుడలిగింది? ఎందుకలిగింది? అనగానే, అలిగి 2 రోజులవుతుంది అనగానే, వాళ్ళు విచిత్రంగా చూసి 2 రోజుల నుంచి అలిగినా నువ్వేం చెప్పలేదా? నువ్వేం చేయలేదా? అనగానే, ఎంత బ్రతిమాలినా మాట వినట్లేదు. ఏం చేయాలి? అనగానే, సిగ్గులేదా మాట చెప్పడానికి? అనగానే, ఇప్పుడు అంత సిగ్గుమాలిన పని నేనేం చేశానని విరాట్ అడగడంతో, చిటికలో అలక తీర్చేలా హస్బెండ్ ఉండాలి. 2 రోజుల నుంచి వదిన అలిగినా కూడా నువ్వు తన అలక తీర్చడానికి ఏమీ చేయలేదంటే వేస్ట్ అన్నయ్య నువ్వు అని అంది కర్ణ పెద్ద చెల్లెలు. మీ వదిన ఫీలింగ్ కూడా అదే గాని, ముందు తన అలక తీర్చడానికి ఏం చేయాలో చెప్తారా? లేకపోతే ఇలాగే నా మీద జోకులు వేస్తూ ఉంటారా? అనగానే, వదినకి బాగా ఇష్టమైందేంటి? అనగానే, నేనే అనగానే విరాట్ డిప్ప మీద ఒకటి పీకి, నువ్వు కాకుండా ఇంకేమి ఇష్టం? అని అడుగుతున్నాను అనగానే, చికెన్ బిర్యానీ ఇష్టం. చికెన్ 65 ఇష్టం. చికెన్ లాలీపాప్స్ ఇష్టం అనగానే, చెప్పు ఐస్ క్రీమ్ ఇష్టం, గులాబ్ జామ్ ఇష్టం. సిగ్గులేదా నీకు? అనగానే, మీరే కదా ఏమిష్టం అని అడిగారు అన్నాడు అయోమయంగా. కర్ణ లోపలికొచ్చి చెమట తుడుచుకుంటూ వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటూ ఉంటే, "వెళ్ళి త్వరగా స్నానం చేసి రండి. మీకోసం నేను దగ్గరుండి రాగి సంగటి, చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానని" దక్ష చెప్పడంతో, "వస్తున్నా బేబీ" అని కన్ను కొట్టి కర్ణ వెళ్ళిపోవడంతో సిగ్గుపడుతూ ఉంటే, "అన్నయ్య మంచి హుషారు మీద ఉన్నాడు వదిన" అని స్నేహ అనగానే, "నోరు నోర్మి, వెళ్ళి ప్లేట్స్ తీసుకొచ్చి పెట్టు" అని బామ్మ అనగానే స్నేహ మూతి ముడుచుకుని వెళ్ళిపోయింది. ఫుడ్ ఐటెమ్స్ లేకపోతే ఇంకేదో కాదు. చాలా మందికి సర్ప్రైజ్ ఇష్టం ఉంటది. ఇంకా కొంతమందికి సన్‌సెట్ ఇష్టం ఉంటుంది. చాలా మందికి బీచ్‌లో కూర్చొని లవ్ చేసే మనిషితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం ఇష్టం ఉంటుంది. మరి కొంతమందికి బీచ్ చివర్లో నిలబడి సర్ప్రైజ్ తీసుకోవడం ఇష్టం ఉంటుంది. మరి కొంతమందికి మౌంటైన్ పైన ప్రేమించిన వాళ్ళతో ఒంటరిగా ఉండడం ఇష్టం ఉంటుంది. అలా వదినకేమైనా కోరికలున్నాయా అని అడుగుతున్నాం అన్నారు వాళ్ళు.
ఈలోపు కర్ణ ఫ్రెష్ అయి రావడంతో దగ్గరుండి రాగి సంకటి వడ్డించి నెయ్యి పోసి చికెన్ కర్రీ కూడా వేసి నేను తినిపిస్తాను అని ముద్దుగా అడగడంతో అందరూ ఉన్నారే ఎలా తినిపిస్తావు అనగానే మేమేం అనుకోలే అన్నయ్య నువ్వు తినిపించొదినా అన్నారు వాళ్ళందరూ. అంతమందిలో ఏం తినిపిస్తావులే గాని మేడ మీద ఉదయం పూట చాలా ఆహ్లాదంగా ఉంటుంది పైకి వెళ్ళండి అని బామ్మగారు చెప్పడంతో దక్ష కర్ణ ఎదురుగా ఉన్న ప్లేట్ తీసుకుని పైకి వెళ్ళిపోవడంతో కర్ణ ఆమెని అనుసరించడంతో బామ్మగారు మెటికలు విరుస్తూ ముచ్చటైన జంట అని అనుకోగానే బాగానే మనవడికి మనవరాలికి దిష్టి తగలకుండా మెటికలు విరుస్తున్నావు బాగానే ఉంది. మరి మనవరాళ్ళకి మొగుళ్ళని ఎప్పుడు తీసుకొస్తావే అని అడిగారు మిగిలిన వాళ్ళందరూ. ముందు ఆల్రెడీ పెళ్ళైన మనవడు మనవరాలి జీవితాన్ని ఒక దారిలో పెట్టిన తర్వాత మీ పెళ్లి గురించి నేను ఆలోచిస్తానులే. అయినా ముందు మీ మార్కుల మీద దృష్టి పెట్టండి మొగుడు మీద కాదు అనగానే అబ్బా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేక తలనొప్పి వచ్చేస్తుంది నానమ్మ పెళ్లి చేసేయ్ అని కర్ణ బాబాయ్ పెద్ద కూతురు అడిగేసరికి చేస్తానులే బాగా తొందర పడుతున్నావు కదా అని ముక్కు పిండేసింది బామ్మ. పైకి వెళ్ళేసరికి ఉదయిస్తున్న సూర్యుడి రూపంతో పాటు పక్షుల కిలకిలా రావాలు, చల్లని పిల్లగాలి, మధురమైన మట్టి వాసన, రోడ్డు మీద వెళ్తున్న ఆవులు మేకల చప్పుడు, వాటిని తోలుకు వెళ్తున్న మనుషుల మాటలు, దూరంగా వినిపిస్తున్న నీటి ప్రవాహపు చప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే ఫ్రెష్ ఫీలింగ్ రావడంతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని కర్ణ వైపు చూసేసరికి ఏంటి అమ్మాయి గారికి పెళ్ళైన తర్వాత ధైర్యం ఎక్కువైందని అడుగుతూ ఎదురుగా కూర్చోవడంతో అంటే ఏంటి వణుకుతూ దూరం దూరంగా ఉండమంటారా అనగానే ఆమె వైపు కోపంగా చూస్తూ నేను దూరంగా ఉండమని చెప్పలేదు ధైర్యం ఎక్కువైంది ఏంటి అని అడిగాను అన్నాడు. ధైర్యం ఎక్కువైందంటే చొరవ పెరిగినట్టే కదా అని ఆమె అడగడంతో అంటే నీకు ఇది వరకు నాతో చొరవ లేదా అని అడిగేసరికి అబ్బబ్బా మీతో మాట్లాడి గెలవడం నా వల్ల కాదు గాని ఎంతో ఆశగా అడిగారని చేసి పెట్టాను ముందు ఇది తినండి మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు అని దక్ష కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే ప్రియసకి చేతి గోరుముద్దలు అమృతాన్ని తలపిస్తూ ఉండేసరికి ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయ్యాడు సాడిస్ట్ బాబు. లేట్ తీసుకువెళ్తే సరిపోయిందా మంచినీళ్లు తీసుకురావా వాడికి పొలమారితే ఎలా అని మా అమ్మ మంచినీళ్లు తీసుకొచ్చి ఇవ్వడంతో మీ మనవడి గొంతు విని తింటున్న వాళ్ళకి పొలమారాలి గాని మీ మనవడికి పొలమారుతుందమ్మమ్మ అని అడిగేసరికి చాలే సంబరం వాడిని తిడుతున్నావో పొగుడుతున్నావో కూడా అర్థమై చావడం లేదని బామ్మ తిట్టుకుంటూ వెళ్ళిపోతే నిజమేనే ఇప్పుడు తిట్టావా పొగిడావా అని అడిగాడు. దక్ష ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే చెప్పవే తిట్టావా పొగిడావా అనగానే నేను తిట్టినట్టు ఫీల్ అయితే తిట్టినట్టు పొగిడినట్టు ఫీల్ అయితే పొగిడినట్టు అనగానే నువ్వు నాకు పజిల్ విసిరేయడానికి ట్రై చేయకు నోరు మూసుకుని చెప్పువే అని ఆమె చేయి పట్టుకుని లాగడంతో నవ్వుకుంటూ తిట్టు లాంటి పొగడతా అనగానే ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంటేనే రాగి సంకటి మరొక ముద్ద పెట్టేసి నవ్వుకుంది దక్ష. అమ్మాయి గారు ఎన్నో కష్టాల తర్వాత నా సొంతమైపోయారు. మరి అమ్మాయి గారి ఫీలింగ్ ఏంటి అని గుసగుసగా అడిగేసరికి రెక్కలొచ్చిన ఫీలింగ్, ఉదయపు ఉషోదయాన్ని చూసినప్పుడు కలిగే ఫ్రెష్ ఫీలింగ్, ఇష్టమైన సాంగ్ విన్నప్పుడు కలిగే ఫీలింగ్, తనది కాదు అనుకున్న వస్తువు మళ్ళీ తిరిగి దొరికితే దొరికే సంబరం అనగాని ఇన్ని రకాల ఫీలింగ్స్ ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నా. కానీ వాటిని మాటల్లో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదని చెబుతుంటే ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆహా అని అడగడంతో
అని చెప్పడంతో ఆమె చేతి మీద ముద్దు పెట్టాడు. దక్ష పెదాలు బిగించి నవ్వుతూ ఉంటే, అయితే ఒక ముద్దు పెట్టి ఇంకా హ్యాపీగా ఉన్నానని చెప్పు అనగానే, నేను పెట్టను అని సిగ్గుపడుతూ చెప్పేసరికి, పెట్టు అని తన బుగ్గ చూపించడంతో గబుక్కున ఒక ముద్దు పెట్టేసి దూరం జరిగి, ముందు తినండి, ఎవరైనా పైకొస్తారు. ముందే మీ చెల్లెళ్ళు నాతో బాగా ఆడేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు అనగానే, అయితే నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఆడు అనగానే, ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.